ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? నిన్న వీడియోలు అందరూ చూసారా? చూడకపోతే ఒకసారి చూడండి. సో ఇవాళైతే నేను అంబాడి అయితే తీసుకున్నానమాట. అంబాడి అన్నం చేద్దామని చెప్పేసి ఒక కట్ట తీసుకుంటే మా ఆయన మాత్రం పప్పే చేయమన్నాడు. ఇంతకీ ఈ అంబాడి ఏంటి అనుకుంటున్నారా? తమ్మునేలు చూసారా మీరు? అంబాడి అంటే గోంగూర అనమాట. ఇక్కడ పూణేలో అంబడి అని అంటారనమాట. ఇది గోంగూర అనమాట. గోంగూర పప్పు అయితే మరాఠీ వాళ్ళు అంబాడి అని అంటారు. ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా గింజలు తీసుకొచ్చేసి పండియడం అయితే స్టార్ట్ చేశారు. మార్కెట్ల నుంచి అయితే తీసుకొస్తారనమాట. ఎప్పుడైనా సరే బజార్లో మనకి ఇక్కడ గోంగూర అయితే దొరుకుతుంది. కనిపించిందంటే ఎక్కువ తెలుగు వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారనమాట పూణేలో. సో ఇవాళ నేనైతే అంబడి పప్పు అయితే చేస్తున్నాను. పులిహోర చేద్దాం అనుకున్న గోంగూర పులిహోర, మా ఆయన పప్పే కావాలన్నాడు అనమాట. సో నాకు ఇష్టమైన అంబాడి పప్పు అలాగే పులిహోర కూడా, కానీ మా ఆయన కోసం అయితే పప్పు చేస్తున్నా ఇవాళ. నేనైతే ఎర్ర కందిపప్పు తీసుకున్నాను అనమాట. మసూర్ దాల్ అంటారు దీన్ని. కందిపప్పులో 2 రకాలు ఉంటాయి కదా. మసూర్ దాల్ వచ్చేసి ఒకటి మనం వాడుకునే ఎల్లో పప్పు అనమాట. ఇలా నేనైతే ఎక్కువ ఎర్రపప్పుని వాడతాను. మాకు రేషన్లో 2 ఇస్తారు. ఒక నెల ఎర్రపప్పు ఇస్తారు మసూర్ దాల్, ఒక నెల వచ్చేసి హరహర్ దాల్ అని చెప్పేసి వాటిని హిందీలో అంటారు. ఎల్లో కలర్వి, పసుపు కలర్వి మనం ఎప్పుడు వాడుకునే కందిపప్పుని. సో నేను రెండు వాడతాను. ఒకరోజు అది, ఒకరోజు ఇది వాడతాను అనమాట. సో ఇలా అన్ని కందిపప్పు వేసి కడిగేసుకొని బాగా 2-3 సార్లు గోంగూరని కడిగేసుకొని అందులో 2 టమాటాలు కట్ చేసేసుకున్నాను. కొంచెం చింతపండు, పసుపు వేసుకున్నాను. మీరు కనుక వీడియోని ఇంట్రెస్ట్గా చూసారంటే అందులో ఒకటి అర్థమవుతుంది. నేను అందులో కారం వేయలేదు, ఎందుకంటే కారం లాస్ట్లో ఎనిపేటప్పుడు వేస్తానమాట. పచ్చిమిరపకాయలు వేస్తాను ఒక్కొక్కసారి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేయకుండా కారం వేసి చేస్తున్నాను. సో అది విజిల్ పెట్టేస్తున్నాను అనమాట. సో ఈలోపు అంత పప్పుతో సరిపెడతారా మా ఆయన ఇంట్లో వాళ్ళు? పిల్లలు 2 కావాలి. పప్పు చేస్తే ఏదో ఒకటి ఫ్రై ఉండాలి, లేకపోతే కూర ఉండాలి. అందుకనే పప్పు విజిల్ పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు బీరకాయ కూర చేస్తున్నాను అనమాట. పప్పు ఇంకా బీరకాయ ఇవాళ నేను చేసిన వంటలు. అయితే బీరకాయ కూర ఇంకెప్పట్లాగే మనం అందరం చేసుకుంటాం కదా, అలాగే కూర చేసేస్తున్నాను నేను. ఇంకా కూర అంతా ఉడికిపోయింది. ఇందులో నేను కొంచెము కొత్తిమీర, కరివేపాకు అనేది లాస్ట్లో వేస్తాను. ఫస్ట్లో వేయలేదు కదా, నేను ఎక్కువ లాస్ట్లోనే వేసుకుంటాను. అంటే చూడ్డానికి బాగుంటుంది. అందులో పచ్చి వాసన అనేది మనకి కూరకి ఫ్లేవర్ అంతా పడుతుంది అనమాట. ఎక్కువ నేను ఆకుకూరలు అంటే లాస్ట్లో కొంచెము పచ్చివి వేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. ఇలా అయితే బీరకాయ కూర అయితే రెడీ చేశాను. సో బీరకాయ కూర అయితే రెడీ అయింది. ఇప్పుడు మన విజిల్ పెట్టుకున్న పప్పు చూసారా, పప్పు అయితే ఉడికిపోయింది. ఇది మసూర్ దాల్ అయితే 2 విజిల్స్ వస్తే చాలు. మామూలు పప్పు అయితే మనకి ఒక 5-6 విజిల్స్ రావాలి. సో ఇది మసూర్ దాల్ కాబట్టి, ఎర్రపప్పు కాబట్టి 2 విజిల్కే ఊరికనే సో తొందరగా ఉడికిపోతుంది అనమాట. సో పప్పు ఉడికింది కాబట్టి ఇప్పుడు నేను ఇందులో తగినంత కారం వేసేసుకొని, ఉప్పు వేసుకొని పప్పు అయితే ఎంపుకున్నాను. సో పప్పు ఎంపుకున్న తర్వాత ఇక తాలింపు వేయాలి కదా. తాలింపు వేస్తేనే కదా పప్పుకి టేస్ట్ ఉండేది. సో తాలింపు అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడు పప్పు అంతా అనిపేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులో మనకి పోపు అయితే వేసుకోవాలి. సో నేనైతే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా పోపు గింజలు మనం ఎప్పుడు చేసేలాగే ఇలా వేసేసుకొని పోపు గింజలు అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను. నేను ఒక్కొక్కసారి జీలకర్ర మాత్రమే వేస్తాను. ఒక్కొక్కసారి ఇలా పప్పు అయితే మాత్రం అన్ని పోపు గింజలు అయితే వేసుకుంటాను. ఇలా వేసేసుకొని ఇంకా మనం పప్పులో పోపు వేసుకుంటే మన అంబాడి పప్పు అయితే రెడీ. ఇక్కడ మాత్రం మరాఠీ వాళ్ళు అంబాడి అని అంటారు. వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళని చూసి వాళ్ళు కూడా పప్పు నేర్చుకున్నారనమాట. గోంగూర పప్పు, గోంగూర పచ్చడి. సో ఇక్కడైతే అంబాడి అంటారు కాబట్టి అందుకే నేను అంబాడి ఉంటుంది కదా అని చెప్పి కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పేసి అంబాడి అని పెట్టాను అనమాట. సో అంబాడి పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగుందో కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు నా వీడియో చూసి ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోల కోసం అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మంచి మంచి వీడియోలు అయితే మీకు ఎప్పుడు వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ ఆల్ ప్లీజ్. ఓకే, బాయ్ బాయ్.